ఇంటికి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సృజన్, అయితే నిన్నటి పరిస్థితులు మనం చూస్తే గనక నిన్న అల్లు అరవింద్తో పాటుగా, అంటే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి అప్పటి నుంచి అల్లు అరవింద్తో పాటుగా కొంతమంది దిల్ రాజు కానీ ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అలాగే పుష్ప మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా నిన్న కోర్టులో ఆ ప్రొసీడింగ్స్ ఇవన్నీ జరుగుతున్న సమయంలో కానీ అందరూ ఆయన వెంటే ఉన్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా చాలా మంది ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? అప్డేట్ ఏంటి సృజన్? ఎస్, ప్రస్తుతానికైతే అంటే రాత్రే ఆయన వస్తారు, ఆయన కలవాలి అని చెప్పేసి చాలామంది ఈ నివాసం వద్దకు రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. నిన్న రాత్రే నిన్న చూసుకుంటే కనుక ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి చాలామంది వారి మెగా కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అలాగే ఈ అల్లు కుటుంబంతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, ఎవరికి వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా తమ వంతు రెస్పాన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. నిన్న నైటు కె రాఘవేంద్రరావు ఆయన కూడా రావడం జరిగింది, రానా వచ్చారు. అలాగే సుకుమార్, పుష్పకు సంబంధించిన దర్శకులు ఆయన సుకుమార్ రావడం జరిగింది. ఇక నిర్మాతలు అయితే మైత్రికి సంబంధించిన అధినేతలు, పుష్ప 2 నిర్మాతలు వాళ్ళు అల్లు అరవింద్ వెంటే ఉంటూ అక్కడ బెయిల్కి సంబంధించిన ప్రాసెస్లో అంటే ఆయనకి అండగా నిలవడం జరిగింది. నిన్న అరెస్ట్ అయిన క్రమంలో అల్లు అరవింద్తో పాటు బన్నీ వాసు కానీ, అలాగే ఈ అల్లు అర్జున్కి సంబంధించిన టీం మెంబర్స్, సన్నిహితులు కూడా చాలామంది పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళటం జరిగింది. దీంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి నిన్న జరిగిన ఆ పరిణామాలతో తెలుసుకున్న తర్వాత నిర్మాత నాగవంశీని ఒక హీరో అక్కడికి పంపించి అల్లు అర్జున్కు అంటే అరవింద్కు మీరు సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పటం, దాని మీద నాగవంశీ అక్కడికి వెళ్ళటం. సో కంప్లీట్గా ఈ బెయిల్ వచ్చేంత వరకు కూడా తమ వంతు సాయాన్ని, అక్కడ సపోర్ట్ని వాళ్ళు చేయడం జరిగింది. నిన్న కోర్టు ప్రొసీడింగ్ జరుగుతున్న క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నారు. ఇక దిల్ రాజు అయితే చెంచల్ కూడా ఈ సంబంధించి అంటే చిక్కడపల్లి పిఎస్కు ఎప్పుడైతే అల్లు అర్జున్ వెళ్ళారో అక్కడికి దిల్ రాజు రావటం, వెంటే దానికి సంబంధించి ఈవినింగ్ దాకా ఆయన బెయిల్ వచ్చేదాకా కూడా ఆయన కూడా అరవింద్ వెంటే ఉండి ఈ ప్రొసీడింగ్కి సంబంధించి, ఈ ప్రాసెస్కి సంబంధించి తానేమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే దాన్ని ఆయన చేయటం జరిగింది. సో ఇదంతా కూడా ఇటు కంప్లీట్ ఈ కుటుంబానికి సంబంధించి, కుటుంబ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధైర్యాన్ని నింపే ప్రయత్నం, అక్కడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అల్లు అర్జున్కి సంబంధించి ఎవరైతే మంచి నిర్మాతలు, దర్శకులు, ఆయనకి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అక్కడ అరవింద్ గారికి సపోర్ట్గా నిలవడం జరిగింది. సో ఇదంతా కూడా మనం నిన్నంతా చూసాం. అయితే ఇప్పుడు ఆయన విడుదలవుతున్న క్రమంలో మరి కొంతమంది అంటే కోస్త కుటుంబ సభ్యులు అయితే ఆసక్తిగా వెయిట్ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఒక్కొక్కరిగా సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఇంటికి నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అర్జున్ వచ్చిన తర్వాత ఇంటికి ఆయనతో అనుబంధం ఉన్నారు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది అంటే ఎప్పుడు ఏంటి అనేది ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు, కానీ ఖచ్చితంగా బన్నీ రాక కోసం అయితే కుటుంబంతో పాటు టోటల్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఆయన సన్నిహితులు, స్నేహితులు అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేబీ ఈరోజు అంతా కూడా వాళ్ళందరూ సమయం చూసుకుని వచ్చి బన్నీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక పరామర్శలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ సుజన్, అయితే అంటే ఏబిఎన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనకు ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉందంటారు సుజన్? ఎస్, ఆల్రెడీ బన్నీ 6:30 ప్రాంతంలో 6:30 తర్వాత ఆయన బయటికి వచ్చారు. కాబట్టి మేబీ ఒక 10-15 మినిట్స్లోనే ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక పోలీసులు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయటం, ఇక్కడ అంతా కూడా అలర్ట్గా ఉండటం, అక్కడ బారికేడ్స్ దగ్గర అంతా కూడా బయట వ్యక్తులను నిలుపుదల చేయటం, ఇదంతా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఆయన మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఒక విషయం అంటే అందరూ నిన్న మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టు, ఆయన విడుదల, బెయిలు, దీని మీదే అందరూ ఒక కాన్సన్ట్రేషన్ అనేది చాలామంది ఎక్కువగా దీని గురించి చర్చ జరుగుతున్నారు. కానీ ప్రధానమైన పాయింట్ ఏంటంటే గత కొన్ని రోజులుగా అల్లు వర్సెస్ మెగా అనే ఒక చర్చ నడుస్తున్న సమయంలో అంటే ఒక క్రైసిస్ మూమెంట్లోనే మనుషుల అనుబంధాలు ఏంటి అనేవి తెలుస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న ఒక కష్టం అనేది అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఒక అరెస్ట్ అనేది ఎంతైనా బాధించగలిగిన విషయం. ఆయన బెయిల్ మీద అయితే బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో వారి కుటుంబానికి అండగా నిలవడానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబంలో ధైర్యం నింపటం అనేది ఒక ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాల్సిన అంశం. ఎందుకంటే చాలా నెలలుగా, రోజులుగా దీనికి సంబంధించిన చర్చ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా 2 వర్గాలుగా విడిపోయి ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ క్రైసిస్ మూమెంట్లో మేమందరం ఒకటే అని చెప్పేసి ఒక మెసేజ్ను నిన్న మెగాస్టార్ చిరంజీవి కానీ, సురేఖ, నాగబాబు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వాళ్ళందరూ కుటుంబానికి సపోర్ట్గా నిలవటం చూసిన తరువాత
కుటుంబం అంతా ఒకటే అనే ఒక సందేశాన్ని వాళ్ళ అభిమానులకు పంపించడం జరిగింది. సో దీని గురించే ఇప్పుడు ప్రధానంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ బంధాలు అనుబంధాలు కానీ తెలుస్తాయని చెప్పే విషయాన్ని మరొకసారి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇది ఒకసారి నిరూపితమైంది అని చెప్పేసి ఒక చర్చ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. నెగిటివిటీ పెరిగిపోయిన దశలో సినిమా రిలీజ్కి ముందు కానీ తర్వాత కానీ రకరకాల ప్రచారాలన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది కుటుంబ పరంగా వచ్చిన ఒక బాధ ఏదైతే ఉందో ఆ బాధలో కుటుంబం అంతా ఒకటే